మనశ్శాంతి కోసం ఒంటరిగా రాజు బయలుదేరాడు. పలు తీర్థయాత్రలకు వెళ్ళాడు. గురువుల్ని దర్శించుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా రాజు మనసులో ఉన్న బాధకి ఉపశమనం దొరకలేదు. ఇంకా ఈ భూమి మీద నాకు మనశ్శాంతి కలిగించే చోటు గాని శక్తి గాని లేదు అనుకుని రాజు అన్నీ వదిలి అడవికి వెళ్తాడు. అడవి మధ్యలో వెళ్తుండగా అతనికి గజ్జల శబ్దం వినపడుతుంది. వెళ్తున్న రాజు ఒక్కసారిగా నిల్చొని చూశాడు. అయితే రాజుకి ఆ శబ్దం విని భయం కలగలేదు. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ ప్రేమతో పిలిచినట్లు అనిపించింది. రాజు శబ్దం వచ్చిన దిక్కువైపు వెళ్ళాడు. వెళ్ళి ఒక రాయి దగ్గర నిల్చొని తన ఆయుధాన్ని వదిలేశాడు. అప్పుడు అతని కళ్ళలో నుంచి ఆపుకోలేనంత కన్నీరు, చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. అమ్మ కౌగిలించుకున్నట్లు, మామ తలని నిమిరినట్లు. అప్పుడు మీ రాజుగా అడుగుతున్నాను, మీ దైవాన్ని నాకివ్వండి. మీకేం కావాలో చెప్పండి, ఇస్తాను. క్షమించండి రాజా, మీరు ఏం కావాలన్నా అడగండి, కానీ మా దైవం పంజరులని మాత్రం అడగండి. దైవం కావాలరా నీకు? పంజుర్ల దైవం కావాలరా నీకు? మీరు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు పంజుర్లి. నీ వెంట వస్తా. నేను ఈ ఊరి పంజుర్లుని. నీకు సుఖం మనశ్శాంతిని ఇస్తే ఈ ఊరి జనానికి ఏమిస్తావు? మీరేమడిగినా ఇస్తాను. నా స్వరం ఎక్కడి దాకా వినిపించిందో అంతవరకు భూమిని ఈ ఊరి జనానికి ఇవ్వాలి. గుర్తు పెట్టుకో, నా వెంట ఉగ్ర రూపి కుడిగ కూడా వస్తాడు. అలాగే పంజుర్లి. దైవాన్ని మాత్రం దగ్గరికి రావాలి. పంజర్ల దైవం కావాలి. నీకు సుఖం మనసును అంచనిస్తా. అరే ఊరికి ఇవ్వాలి. చైత్రపాలకుడు మన ఫస్ట్ మంచిగా వీడియో స్టార్ట్ చేసిన సౌండ్ రాలి. ఓకే ఓకే.